హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ విష్ణువర్ధన్ బ్లాగ్స్. ఫ్రెండ్స్, మీకు తెలిసిందే కదా, ఈరోజు ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా సెమీఫైనల్ మ్యాచ్ ఉంది. అయితే ఫస్ట్ ఇండియా టాస్ ఓడిపోయింది. ఆస్ట్రేలియా టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంది. ఫస్ట్లో కొంచెం పార్ట్నర్షిప్ బిల్డ్ చేద్దాం అనుకున్నారు, కానీ ఫస్ట్ వికెట్ తొందరగా పడింది. కానీ ట్రావిస్ హెడ్ మాత్రం కాసేపు నిలబడి బ్యాటింగ్ మామూలుగా చేయలేదు. ఇంకెంతసేపు నిలబడతాడు, బ్లూ చేసి చూసేసి చెలరేగిపోతున్నట్టే కొట్టాడు. మామూలుగా కొట్టలేదు. 36 బాల్ ఏమో 39 ఏమో కొట్టాడు. అవుట్ అయిపోయిన తర్వాత మళ్ళీ లెవెషైన్ ఇంకా స్మిత్ కలిసి పార్ట్నర్షిప్ బిల్డ్ చేశారు సెకండ్ వికెట్ కోసం. ఆ పార్ట్నర్షిప్పే చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత స్మిత్ ఇంకా ఇంగ్లీష్ వచ్చాడు, కానీ కాసేపులోనే అవుట్ అయిపోయాడు. తర్వాత ఎలెక్స్ క్యారీ స్మిత్ కలిసి కాసేపు పార్ట్నర్షిప్ బిల్డ్ చేశారు. స్మిత్ ఏమో స్కోర్ని పెంచే వేగంలో కొన్ని 6లు కొట్టాడు, కొన్ని 4లు కొట్టాడు. బాగా రన్ రేట్ మెయింటైన్ చేశాడు. 73 78 అవుట్ అయిపోయాడు. ఎవరు? స్మిత్ అవుట్ అయిపోయిన తర్వాత ఇంకా వికెట్ బ్యాక్ టు బ్యాక్ పడేది. మ్యాక్స్వెల్ పడిపోయాడు. కానీ క్యారీ మాత్రం ఎక్కువసేపు నిలబడి మ్యాచ్ని కొంచెంసేపు లాగడానికి చూశారు. కానీ రెగ్యులర్ ఇంటర్వెల్స్లో టైలెండర్స్ వికెట్, మ్యాక్స్వెల్ వికెట్ అవి పడిపోవడంతో స్కోర్ కొంచెం స్లో డౌన్ అయింది. కానీ ఇక్కడ మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఇండియా ఎంత తెలివిగా స్కోర్ని డౌన్ చేసిందంటే 38th ఓవర్ దగ్గర ఆస్ట్రేలియా స్కోరు 198 ఉంది. ఎండింగ్లోకి 264 దాకా వచ్చింది. అంటే మన వాళ్ళు దాదాపు 50 to 60 రన్స్ కట్ ఆఫ్ చేసినట్టే. అది ఎంత హెల్ప్ అవుతుంది అంటే, సెకండ్ బ్యాటింగ్లో ఇప్పుడు నెక్స్ట్ ఇన్నింగ్స్లో మన వాళ్ళు బ్యాటింగ్ చేసే దాన్ని బట్టి ఉంటుంది. ఎందుకంటే దాదాపు 40 రన్స్ కట్ ఆఫ్ అయిపోయింది. తర్వాత రెగ్యులర్ ఇంటర్వెల్స్లో వికెట్లు పడ్డాయి. ఎలెక్స్ క్యారీ చేసిన మెయిన్ మిస్టేక్ ఏంటంటే, సెకండ్ రన్ కోసం పరిగెత్తి రన్ అవుట్ అయ్యాడు. లేకపోతే ఎలెక్స్ క్యారీ ఉంటే ఇంకొక 20 రన్స్ ఏమైనా వచ్చేది. ఆ టైంలో శ్రేయస్ అయ్యర్ ఫాస్ట్గా వచ్చి రన్అట్ చేయడంతో మ్యాచ్ కొంచెం సేఫ్ పొజిషన్లోకి వచ్చింది. తర్వాత వచ్చిన వాళ్ళు 6లు కొట్టడానికి, స్కోర్ని డిఫెన్స్ ఆడుతూ స్కోర్ని రన్ రేట్ 1 రన్తో పెంచాలని చూసినా కూడా లాస్ట్లో వికెట్లు పడిపోవడంతో 264కి ఆల్అౌట్ అయిపోయింది ఆస్ట్రేలియా. అయితే ఇక్కడ హైయెస్ట్ స్కోర్ దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో హైయెస్ట్ స్కోర్ వచ్చి 278 అంట. హైయెస్ట్ స్కోర్ బీ చేజ్డ్ 252. అది కూడా ఆఫ్ఘనిస్తాన్ కొట్టింది. సెకండ్ ఏమో 244 ఉంది, తర్వాత 242 ఉంది. సో ఇండియాకి ఇప్పుడు పెద్ద టాస్క్ ఏంటంటే హైయెస్ట్ రన్స్ చేజ్ చేయాలి ఈ గ్రౌండ్లో. అంటే ఎంత అంటే దాదాపు 264 చేజ్ చేసి మరి గెలవాలి. అంటే మన ఇండియాకి ఎంత టఫ్ టార్గెట్ని చేజ్ చేయబోతుంది. ఆ డస్టీ పిచ్ చూడండి. అది పిచ్ క్లోజప్ పెట్టినప్పుడు మొత్తం మట్టే. అదేదో మన ఊర్లో ఇప్పుడు మ్యాచ్ ఆడుకోవడానికి మట్టి వేసి దాని మీద రోడ్ దొల్లిచ్చినట్టు ఉంటుంది, అంతే మట్టి. సో దాంట్లో పిచ్చెస్లో ఇండియా ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ పర్ఫార్మెన్స్ చేయాలంటే కొంచెం కష్టమే. కానీ ఇండియా కేర్ఫుల్గా పర్ఫామ్ చేయాలి. రెండోది ఏం చెప్తున్నానంటే, ఇది చాలా ఇంపార్టెంట్ మ్యాచ్. ఫైనల్కి వెళ్ళాలి. ఫైనల్కి వెళ్తే కప్ గెలుస్తాం. తర్వాత ఏంటంటే, నేను ఏమనుకుంటున్నానంటే, ఇండియా ఒకవేళ కొట్టగలిగితే 44 ఓవర్స్లో కొడతాదని గెస్ చేస్తున్నాను 264 రన్స్. ఎందుకంటే మనకు టఫ్ బ్యాటింగ్ లైనప్ ఉంది. ఓపెనర్ శుభ్మన్ గిల్, రోహిత్ శర్మ ఏంటంటే బ్యాటర్స్కి స్ట్రెస్ తగ్గించడానికి ఫస్ట్ నుంచి అటాకింగ్ దిగుతాడు. తర్వాత థర్డ్ డౌన్లో విరాట్ కోహ్లీ, తర్వాత శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా. సో 6 to 7 బ్యాట్స్మెన్స్ ఉన్నారు. సో మనం ఏంటంటే ఈ టార్గెట్ చేజ్ చేయగలమని నేను నమ్ముతున్నాను. చేజ్ చేయగలుగుతాము అని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే మన వాళ్ళు బ్యాటింగ్ స్ట్రాంగ్ ఉంది. కానీ ఏంటంటే ఆస్ట్రేలియా బౌలింగ్ లైనప్ తక్కువ అంచనా చేయలేదు. ఎందుకంటే వాళ్ళు బౌలింగ్ లైనప్పుడు బాగుంది. వాళ్ళు ప్రీ ప్లాన్డ్ వస్తారు. ఎందుకంటే ఆస్ట్రేలియాలో తక్కువ అంచనా అవసరం లేదు. ఎందుకంటే ఇట్లా ఐసీసీ టోర్నమెంట్ సెమీఫైనల్స్లో వాళ్ళకి ఎక్కువ సక్సెస్ రేట్ ఉంది. ఎందుకంటే వాళ్ళు ముందే ప్రీ ప్లాన్డ్గా, ఫస్ట్ కాన్సన్ట్రేట్గా, ప్లాన్డ్గా, ప్రాక్టికల్ పర్సన్స్ వాళ్ళు. అందుకని వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా మనోళ్ళు సెకండ్ ఇన్నింగ్స్లో కొంచెం జాగ్రత్తగా, ఫస్ట్లో కొంచెం స్లో రన్ రేట్ మెయింటైన్ చేసినా కూడా రెగ్యులర్ ఇంటర్వెల్స్లో బౌండరీస్ కొట్టి స్కోర్ని పెంచగలిగితే మనోళ్ళు ఈజీగా ఈ మ్యాచ్ గెలుస్తారు. నేను గెస్ చేస్తుంది ఏంటంటే 44 ఓవర్స్లో ఈ మ్యాచ్ ఫినిష్ అయిపోద్దని గెస్ చేస్తున్నా. లేకపోతే మేబీ 46-47 ఓవర్స్లో కంప్లీట్ అవుతుంది. సో ఫ్రెండ్స్, మన ఇండియా ఈ మ్యాచ్ గెలుస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇండియా గెలిచిన తర్వాత నేను ఇంకొక వీడియో పెడతా, ఆ వీడియో కూడా చూడండి. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్. ఇలాంటి వీడియోలు కావాలంటే నా ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్తో పాటు బెల్ ఐకాన్ అయితే ఆన్ అప్లోడ్ పెట్టండి. థ్యాంక్ యూ.